నా పేరు కే వంశీకృష్ణ. కర్నూలు నుంచి వస్తున్నాను. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను సెలెక్ట్ అయ్యాను. నేను 7 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. కానీ చాలా బాగుందండి. ఫస్ట్ సిగ్నేచర్ అనేది బాబు గారు ఇవ్వడం అనేది బాబు రావాలి, జాబ్ రావాలి అటువంటి కాన్సెప్ట్ ద్వారా మెగా డిఎస్సిలో జాబ్ రావడం అనేది సంతోషంగా ఉందండి. సార్ మొత్తం డిఎస్సిలో ఈ రోజున 16,000 మంది పైగా ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది రేపటి భవిష్యత్తు తరాలకు ఇది మొదటి అధ్యాయంగా మేము భావిస్తున్నాము. 16,000 మంది అంటే కొన్ని వేల లక్షల మంది పిల్లలకి భవిష్యత్తు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని మా సార్ ఈ రోజుతో ఉపాధ్యాయులు అవ్వాలనే కళ నెరవేరబోతుంది అనుకుంటున్నారా? 200% కళ అనేది నెరవేరబోతుంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు మాకు ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశంగా భావిస్తున్నాం. సార్ కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుందంటారా? ఆల్రెడీ చెప్పేది చేస్తున్నారు కదండి. సూపర్ 6 అనేటువంటి పథకాలలో మొట్టమొదటి డిఎస్సిది అయిపోయింది. తర్వాత తల్లికి వందనం అనేది చేశారు. ప్రతి ఒక్కటి చేస్తున్నారండి. సార్ విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? అసలు ఫస్ట్ టైం డిఎస్సి చరిత్రలో ఇంతవరకు 150 రోజులలో డిఎస్సి అనేది కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎప్పుడు పడినా డిఎస్సి సంవత్సరం 2 years టైం తీసుకునేది, కానీ 150 రోజుల్లో చేయడం అనేది చాలా గొప్ప పరిణామం అండి. సార్ ఈ రోజు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది మా తల్లిదండ్రులకు చాలా హ్యాపీగా ఉంటుంది. మేము పడిన కష్టానికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మా డిఎస్ గురించి మాట్లాడితే మెగా డిఎస్ గురించి విత్ ఇన్ 5 monthsలో దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాసెస్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ డిఎస్ క్యాండిడేట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీద చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? నిరుద్యోగులకి ఒక వరం లాంటిది ఇది. ఎందుకంటే దాదాపు 2018 డిఎస్ తర్వాత మళ్ళీ ఇది డిఎస్సి. సో దాదాపు 6-7 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో డిఎస్సి అంటే టీచర్ జాబ్ లేక చాలామంది నిరుద్యోగ యువత చాలామంది ఎదురు చూస్తున్నారు ఆతృతగా. సో తొలి సంతకం చేయడం వల్ల అందరి కళ్ళల్లో ఆనందం కల్పించింది. ఇప్పుడు ఆ అవకాశం ఉపయోగించుకుని మేము జాబ్ తెచ్చుకున్నాము. చాలా హ్యాపీ. సార్ మొత్తం డిఎస్సిలో ఈ రోజు 16,000 మంది పైగా ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా ఉంది మీకు? I'm really very glad. So I think on everybody face there is a happiness today. So I cannot express my happiness. It's a celebration for us. ఓకే సార్ ఈ రోజుతో ఉపాధ్యాయులు అవ్వాలనే కళ నెరవేరబోతుంది అంటారా? ఖచ్చితంగా చాలా 6-7 సంవత్సరాల తర్వాత అందరికీ కళ ఈరోజు నెరవేరింది. సో చాలా హ్యాపీ. సో వన్స్ అగైన్ on behalf of every DS candidate I express my gratitude to the గవర్నమెంట్, దిస్ ప్రజెంట్ గవర్నమెంట్. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. హీ హ్యాస్ బ్రాడ్ సో మెనీ రిఫార్మ్స్. సో ద వే అవర్ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈస్ రియల్లీ ఎక్సలెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఎప్పటి నుంచి ఉపాధ్యాయుడు అవ్వాలని అనుకున్నారు? సో ఇట్ వాజ్ ఎ డ్రీమ్ టు బికమ్ ఏ గవర్నమెంట్ టీచర్. సో యాక్చువల్లీ ఇన్ 2018 డిఎస్సి ఐ బికేమ్ ఎ టీచర్. దిస్ ఈజ్ మై సెకండ్ డిఎస్సి. సో సెకండ్ టైం ఆల్సో కాన్సిక్యూటివ్లీ వరుసగా 2 సార్లు నేను డిఎస్ విజేత గెలిచాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ ఇప్పుడు ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చెప్పాం కదా, అందరికీ ఇది ఒక సెలబ్రేషన్ లాంటిది. ఇట్స్ ఎ బిగ్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్గా నేను 2008 నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు ఛాన్స్ వచ్చింది, జస్ట్ మిస్ అయ్యాను. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు మరి సీఎం కావడం వల్ల మెగా డిఎస్సి రావడం వల్లే నాకు జాబ్ వచ్చింది. సోషల్ టీజీటీగా సెలెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్. అంటే ఈరోజు దగ్గర 16,000 మందికి పైగా లెటర్లు ఇవ్వబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? It is extremely happy to say it. Actually, we have been struggling from 15 years onwards. First time, even me and my family are feeling excitement because of Mega DSC. I have selected as a TJ social teacher in 4th zone. That's why I thankfulness to number of times and every minute forever to Chandrababu Naidu. I have gratitude. ఈ రోజుతో ఉపాధ్యాయులు కావాలనే కళ నెరవేరబోతుంది అంటారా? ఎస్ మేడం, అబ్సల్యూట్లీ. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. ఈరోజు ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీద చేశారు. దాని గురించి మీరేమంటారు? చాలా సంతోషంగా ఉంది మేడం. ఆయన చెప్పినట్టే ఎగ్జామ్ కండక్ట్ చేసినాడు. ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడు కాబట్టి వెరీ వెరీ థ్యాంక్ యూ. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? మేడం, ఆయన పనితీరు బాగుంది కాబట్టి మనకి
5-6 మంత్స్ లోపలే డిఎస్సి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి దాని గురించి ఎలాంటి రిమార్క్ చెప్పడానికి అవకాశం లేదు. సార్ మీరు ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు కదా, ఓవరాల్ గా మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అదే మేడం, మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక రోజు నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నాను. చివరికి నాకు 43 సంవత్సరాల వయసులో నా ఉద్యోగం వచ్చింది. అందుకోసం ఎప్పటికీ నేను చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా ఉంటాను. మ్యామ్ నా పేరు బి కోదండపాణి మ్యామ్. సార్ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మ్యామ్ అంటే కూటమి ప్రభుత్వం పనితీరేమో కానీ డిఎస్ వరకు అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డిఎస్ మ్యామ్. పర్సనల్గా నేనైతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ మొత్తంలో ఈ రోజు డిఎస్సి పరంగా 16,000 మంది పైగా ఉపాధ్యాయులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇట్స్ అ గ్రేట్ థింగ్ మ్యామ్. ఎందుకంటే ఇంత త్వరగా ఫిల్ చేయడం అనేటువంటిది చాలా చాలా అసలు ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ థింగ్. సార్ ఈ రోజుతో ఉపాధ్యాయులు అవ్వాలన్న కళ నెరవేరబోతుంది అంటారా? అబ్సల్యూట్లీ మ్యామ్, ఖచ్చితంగా. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? మ్యామ్ డిఎస్సి వరకు చాలా చాలా బాగుంది మేడం. వేరే విషయాలు నాకు తెలియదు మ్యామ్. సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీదే చేశారు. దాని గురించి మీరేమంటారు? ఆయన ఈ రోజుతో నాకు తెలిసి దీన్ని ఫుల్ఫిల్ చేశారని అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం చెప్పిందే చేస్తుందంటారా? డిఎస్ వరకు చేసింది మ్యామ్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ రోజు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్? I feel very happy. I thank God and I thank my father and my family, and also I thank my mentors. Thank you.